టీజీ ఐసెట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో ఫిజికల్ వెరిఫికేషన్ లో ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు తీసుకుని వెళ్ళాలో ఈ వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ర్యాంక్ కార్డ్. సో మీరు ఐసెట్ క్వాలిఫైడ్ అయిన తర్వాత మీకు ఏదైతే ర్యాంక్ కార్డ్ ఇస్తారో అది మ్యాండేటరీగా ఉండాలి. సో అది ఫస్ట్ సర్టిఫికేట్. సెకండ్ వచ్చేసి హాల్ టికెట్. సో మీరు ఎగ్జామ్ రాశారు కదా, దానికి సంబంధించిన హాల్ టికెట్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. థర్డ్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో. సో 10th క్లాస్ కి సంబంధించిన ఒరిజినల్ మెమో తీసుకొని వెళ్ళాలి. ఫోర్త్ వచ్చేసి ఇంటర్మీడియట్ మెమో. సో ఏదైతే ఇంటర్మీడియట్ మెమో ఉంటుందో అది కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. ఫిఫ్త్ వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే ఐసెట్ ఎగ్జామ్ ఉంటుందో దీని ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదో ఒక గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ మీరు పాస్ అయినట్టు ప్రూఫ్ ఉండాలి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు అన్ని సర్టిఫికేట్స్ ఇవ్వరు. సో ఆల్రెడీ ఫస్ట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, సిఎంఎం కావచ్చు, సో మీరు అన్ని ఏవైతే మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కి సంబంధించిన సిఎంఎం, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ ఉంటే ఒరిజినల్ డిగ్రీ, సో అవి మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో తీసుకెళ్ళాలి. సో మినిమం ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మీకు సిఎంఎం, కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలి. అదే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు కనీసం మీరు బీటెక్ అయితే 8th సెమిస్టర్ ఆల్ మెమోస్, అప్ టు 8th సెమిస్టర్ ఆల్ మెమోస్, డిగ్రీ అయితే అప్ టు 6th సెమిస్టర్ మెమోస్. ఎందుకంటే మీకు సడన్ గా మీకు ప్రొవిజనల్ కావచ్చు, సిఎంఎం కావచ్చు, అవి ఇవ్వకపోవచ్చు. సో అప్పుడు అవి లేకపోతే కనీసం అన్ని సెమిస్టర్ పాస్ అయినట్టు ప్రూఫ్ చూపిస్తే మీకు అలో చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బోనాఫైడ్స్. సో బోనాఫైడ్స్ వచ్చేసి 9th క్లాస్ టు డిగ్రీ ఆర్ 9th క్లాస్ టు బీటెక్ వరకు, సో మీ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని బోనాఫైడ్స్ తెచ్చుకొని పెట్టుకోండి. సపోజ్ మీ దగ్గర బోనాఫైడ్ లేకపోతే మీ స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అన్ని వెళ్ళి అక్కడ బోనాఫైడ్స్ తీసుకోండి. సపోజ్ మీరు చదివిన స్కూల్ లేకపోతే దానికి సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు ఎంఆర్ ఆఫీస్లో వెళ్ళి తీసుకోవచ్చు. సో బోనాఫైడ్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అండ్ 2014 తర్వాతదే కావాలి. సో కొంతమంది 10 years బ్యాక్ 2013, 12 ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి వ్యాలిడ్ కావు. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఏవైతే మీరు అప్డేటెడ్ ఉంటాయో అవి తెచ్చుకోండి. సపోజ్ ఇప్పుడు లేకపోతే మీరు మీ సేవ వెళ్ళి అప్లై చేసుకోండి, ఒక 4 to 5 days లో ఇచ్చేస్తారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రిజర్వేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. సో ఎవరికన్నా ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, పిహెచ్ కావచ్చు, ఇలాంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అవి తీసుకొని వెళ్ళాలి. సో మీకు స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్. సో ఎవరైతే ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఐసెట్ కావచ్చు అవి చేస్తూ ఉంటే మీకు ఏమైనా బోనాఫైడ్స్ కావచ్చు ఇవ్వకపోతే ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఓపెన్ డిగ్రీ అనేది తెలంగాణలో చేసినట్టు ప్రూఫ్. సో ఎవరైతే బోనాఫైడ్స్ లేని వాళ్ళు ఉంటారో మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ మీ సేవలో అప్లై చేసుకొని తెచ్చుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి టీసీ. సో టీసీ అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మ్యాండేటరీ కాదండి. సో ఆల్రెడీ కోర్సెస్ అయిన వాళ్ళు మీ దగ్గర టీసీ ఉంటే తీసుకొని వెళ్ళండి. కానీ ఆల్రెడీ ఇప్పుడు 6th సెమిస్టర్ వాళ్ళు, ఫైనల్ 8th సెమిస్టర్ వాళ్ళు ఉన్నారు, మీ దగ్గర ఇంకా ఎగ్జామ్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ ఇవ్వరు కాబట్టి కౌన్సిలింగ్ ప్రాసెస్ లో అడగరు. మీకు కాలేజ్ రిపోర్టింగ్ లో అడుగుతారు. అంటే మీకు ఏదైనా కాలేజ్లో సీట్ వస్తే అప్పుడు మీరు తీసుకొని వెళ్ళాలి. కౌన్సిలింగ్ లో టీసీ నాట్ మ్యాండేటరీ. గ్యాప్ సర్టిఫికేట్. సో గ్యాప్ సర్టిఫికేట్ కూడా కౌన్సిలింగ్ లో నాట్ మ్యాండేటరీ. గ్యాప్ ఎవరికి? ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకు అండ్ ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏ చేస్తున్న ప్రాసెస్ లో మీ ఎడ్యుకేషన్లో ఏమైనా గ్యాప్ ఉంటే వాళ్ళు మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో గ్యాప్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ పాస్ అప్లై చేసేటప్పుడు కావాలి. సో ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో కావచ్చు అక్కడ ఎవ్వరు కూడా అడగరు, అవసరం కూడా లేదు. సో మీరు ఈ పాస్ అప్లై చేసేటప్పుడు అప్పుడు గ్యాప్ ఉంటే మీ ఎడ్యుకేషన్ లో, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ తర్వాత డైరెక్ట్ ఎంబీఏ చేస్తున్నారు, అవసరం లేదు. డిగ్రీ తర్వాత ఒక 1 year గ్యాప్ తీసుకున్న తర్వాత ఇస్తున్నారు, లేదంటే బీటెక్ తర్వాత గ్యాప్ తీసుకున్న తర్వాత ఇస్తున్నారు. సో మీ ఎడ్యుకేషనల్ ప్రాసెస్ లో గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ మాత్రమే. సపోజ్ మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి, లేకుంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రాదు అనుకున్న వాళ్ళు నో నీడ్, అవసరం లేదు. సో ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు తీసుకోవాలి. అది కూడా జాయిన్ అయిన తర్వాత మీరు ఈ పాస్ అప్లై చేసేటప్పుడు మాత్రమే కావాలి. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు ఫిజికల్ గా ఒరిజినల్స్ అన్ని మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో చూపించాలి. సో అవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రాసెస్ మీరు స్లాట్ బుకింగ్ ఉంటుంది, మీకు దగ్గరలో ఉన్న ఏదైతే స్టడీ సెంటర్ కావచ్చు, ఏమైనా కాలేజెస్ చూస్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపించి జిరాక్స్ సెట్స్ 2 ఇచ్చేసి అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ కి ఛాన్సెస్ ఇస్తారు. మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకొని మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ లింక్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, అన్ని అందులో పీడిఎఫ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.